నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. పరకాల ప్రభాకర్ గారు గతంలో ఏదైతే 2024 ఎలక్షన్స్ జరిగాయో ఈ ఎలక్షన్స్కి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. అది ఆ రోజుతో అయిపోలేదు. అక్కడి నుండి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలోనూ ఈ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. ఆయన ఎప్పుడు ఏమంటున్నారంటే ఈవీఎంలో ఏదో గోల్మాల్ జరిగింది, అర్ధరాత్రి 1 గంట వరకు ఎలక్షన్ అనేది జరిగింది అని చెప్పేసి కొన్ని రేషియోస్ గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే సాక్షి ఛానల్, సాక్షి పేపర్ ఇవి పరకాల ప్రభాకర్ గారి మాటల్ని హైలైట్ చేస్తున్నాయి. వాళ్ళు తప్ప ఇంకెవరూ పట్టించుకోవట్లేదు. కానీ సూటుగా ఇటు కూటమి నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఒకవేళ నిజంగా ఈవీఎంలో గోల్మాల్ అయితే 2019లో 151 సీట్లు వైఎస్ఆర్సీపీకి ఎలా వచ్చాయి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గోల్మాల్ని ఇప్పుడు వీళ్ళు కూటమి కూడా చేసుంటారు అని అనుకుంటున్నారా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసింపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, అంటే పరకాల ప్రభాకర్ గారు ప్రతిసారి చేస్తున్న కామెంట్స్ని ఎలా చూడాలి? నిజంగానే 2024 ఎలక్షన్స్లో గోల్మాల్ జరిగిందా? ఈవీఎంలో గోల్మాల్ కేంద్ర ప్రభుత్వంతో కలిపి చేశారా? అంటే నాకు అర్థం కాదు. ఈ మధ్యకాలంలో ఆయన రాష్ట్రంలోని అనేక ప్లేసుల్లోని, ఢిల్లీలోని, పక్కన ఉన్న చెన్నైలోని ప్రెస్ మీట్లు పెట్టి ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోయింది, ఏదో జరగరాంది జరిగిపోయింది అన్నట్టుగా ఆయన సభలో సమావేశాల్లో పెట్టి చెప్పడం జరిగింది. ఇందుకు మీ లక్ష్యం ఏంటి? పరకాల ప్రభాకర్ గారిని అడుగుతున్నా, మీ లక్ష్యం ఏంటి? 2024 ఎన్నికల్లో ఏమన్నా గోల్మాల్ జరిగితే మీరు పోరాటం చేయవలసింది ఎక్కడ? ఎలక్షన్ కమిషన్ దగ్గర చేయాలి. కోర్టులు ఉన్నాయి. మీ దగ్గర ఉన్న ఆధారాలతో వెళ్ళి న్యాయస్థానాలను ఆశ్రయించాలి. ఆ రోజు జరిగినటువంటి వచ్చిన తీర్పు ప్రజా తీర్పు కాదు, అది మిషన్ తీర్పు అని చెప్పేసి అని మీ పోరాటం అక్కడ చేయాలి. న్యాయస్థానాలు ఉన్నాయి కదమ్మా, ఎలక్షన్ కమిషన్ ఉంది కదా. అది మానేసి అయితే ఏకగ్రీవంగా దాదాపు 164 సీట్లు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మడానికి పదే సభలో సమావేశాలు ఇప్పుడు తిరుపతి వెళ్ళి పెట్టేయడం ఆయన తిరుపతి ప్రజలు ఏం చేయగలరు? ఆడ కూర్చోబెట్టి 10 మందికి కాఫీలు టిఫిన్లు ఇచ్చి ఒక మీటింగ్ ప్రెస్ మీట్ పెడితే వాళ్ళకి వార్త కింద రాస్తారు, అంతేనా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అంటే మీ లక్ష్యం ఏంటి అర్థమవుతుందంటే మీ లక్ష్యం కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మడం అంతే తప్ప నిజంగా ఏదో జరిగిపోయింది, జరగరాంది జరిగిపోయింది అన్నట్టుగా ఏదో చేయడం కాదు. ఏదో రకంగా ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా అధికారంలోకి వచ్చిందని చెప్పడానికి ప్రయత్నం. దానికి మీకు ఎవరు సహకరిస్తున్నారన్నది బహిరంగ రహస్యం, అందరికీ తెలిసినదే. మీరు మాట్లాడింది ఆ పేపర్లో ఓ హైలైట్గా రాస్తూ ఉంటారు. గతంలోనే ఈయన ఈరోజు కాదు, నాకు గతంలో కొంత పరిచయం ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంతో గౌరవం ఇచ్చి ఈయనకు హోదా ఇచ్చారు. సెక్రటేరియట్లో ఉండేవాడు ఈయన చక్కగాను. ఈయన ఆ రోజున గోదావరి పుష్కరాలకు సంబంధించి ఆ మరణాలు జరిగినాయి, గుర్తుందా మీకు? దాని ఎవరి కారణం? ఆ పుష్కరాలకు చైర్మన్ ఎవరు? నిర్వహించింది ఎవరు? మీరు కదా. కానీ వీళ్ళకి చూపించింది ఎవరు? అందరూ చంద్రబాబు గారిని, ప్రభుత్వానికి కదా వీళ్ళకి చూపించారు. తర్వాత అమరావతికి సంబంధించి సింగపూర్తో ఆ రోజు ఒప్పందాలు చేసుకున్నప్పుడు మధ్యలో చేసిన కార్యక్రమాలన్నీ అవన్నీ సరిపోవు, టైం సరిపోదు. కాబట్టి నేను 2 ముక్కగా చెప్తున్నా. దాని వెనకాలటువంటి ఆ భాగోతాలు నడిపిందంతా ఎవరు? మీరు కాదా? మరి 2019 వచ్చేటప్పటికి మళ్ళీ సీన్ మారిపోయింది. మీకు జగన్మోహన్ రెడ్డి గారు దేవుళ్ళగా కనిపిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఒక దెయ్యంలా కనిపిస్తున్నాడు. అంటే మీకు స్టాండ్ ఏంటి? గతంలో కూడా ప్రజారాజ్యం టైంలో మిమ్మల్ని పక్కన పెట్టి నమ్ముకున్నందుకు చిరంజీవి గారిని ఆ ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్లోనే మీటింగ్ పెట్టి విషం చెప్పింది మీరు కదా. దానికి విషనాగు అని మీకు పేరు కూడా వచ్చిందే. ఈ రోజుకి అదే పరిస్థితి. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారంటగా నాకు కొత్త తెలిసిన వార్తలు. ఆరోగ్యం క్షీణించిపోతున్నా ఇదేనా? ఇప్పటికీ అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటి, జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటి, వాళ్ళ విధానం ఏంటి మీకు తెలియదా? చంద్రబాబు గారు ఏంటి, చంద్రబాబు గారి చరిత్ర ఏంటి, ఆయన ఏ విధంగా కష్టపడుతున్నాడు ఏంటనే విషయం మీకు తెలియదా? అంటే గెలుపు వస్తేనేమో మా గొప్ప, ఓడిపోతేనేమో మీ తప్ప ఏంటి? ఏ విధంగానో జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అంతేనమ్మా. నేను పదే చెప్తూ ఉంటాను. హెడ్డేటాయిలు వేసారనుకో గెలుపు పడితే నాదంటాడు, బొరుసు పడింది అనుకో నీదంటాడు, ఓటను ఒప్పుకోడైనా. అలాగే వీళ్ళందరూ కూడా ఒక ముసుగులేసి కూర్చున్నారు కొంతమంది ఎనలిస్టుల రూపంలోని, ఇటువంటి మేధావుల రూపంలోని కొంతమంది. గతంలో కూడా 2019 ఎన్నికలకు ముందు కూడా కొంతమంది అదే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి మీటింగ్లు పెట్టి కాలేజీల్లోనూ అక్కడక్కడ చాలా కార్యక్రమాలు చేశారు. వాళ్ళ కొంతమంది పదవుల రూపంలో లబ్ధి పొందారు. పాపం ఈయనకి లబ్ధి దొరకలా.
సరే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఏంటో. ఈ రోజున వచ్చి మళ్ళీ ఏం అవసరం ఉందని చెప్పేసి అని మళ్ళీ రోడ్డు ఎక్కైనా 2024 అయిపోయింది, 2026లో ఉన్నాం. అవును. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కోర్టులో ఆశ్రయించండి, ఎలక్షన్ కమిషన్ మీద కేసు వేయండి. అది మానేసి మొత్తం ప్రజా తీర్పుని వ్యతిరేకించడం అంటే మీరు పోరాటం చేస్తుంది ప్రజల మీద. ప్రజలు 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అసహ్యంతో, కోపంతో బలమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని గౌరవించాలి. జగన్మోహన్ రెడ్డికి ఎలాగా ఆ విజ్ఞత లేదు, అదే ప్రజా తీర్పుని గౌరవించేటువంటి విజ్ఞత అతను లేదు. అతను ఏమంటాడో, నేను ప్రతి ఇంటికి న్యాయం చేశాను, అయినా సరే నాకు ఇటువంటి తీర్పు వచ్చింది అంటాడు. సరే ఆయన అంటాడంటే, కానీ ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిగా అందరికీ ముద్ర ఉంది. అతను మీకేమైంది, చదువుకున్న వ్యక్తి కదా. అంటే ఈ పదే మాట్లాడితే నాకు అనిపిస్తుంది, ఇతను చూస్తుంటే ఒక రకమైన మానసికంగా ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడా, ఏమన్నా బాధపడుతున్నాడా. మంచి వ్యక్తే, ఒకప్పుడు తెలివైన వాడే, ఇప్పుడు ప్రజారాజ్యం కానీ ఇతను మనిషి ఈ విధంగా మారిపోయాడు ఏంటి, ఈ చదువుకున్న చదువు ఏమైపోతుంది. నాకు సినిమాలో ఏదో సినిమా ఉంటుంది, ఏదో పాట వస్తుంది, మంచి హైలైట్ పాట, పుట్టింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నవాడు వదిలేసాడు అంట పాట ఉంటుంది చూసారా. ఈయన చూస్తే నాకు అదే గుర్తుకొస్తుంది. అది ఏమన్నా మానసికంగా ఏమైనా ఇబ్బంది పెడుతుందా మీకు? మీలో ఉన్న మానసిక జాడ్యాన్ని ఇలా ప్రజల మీద ఈ విధంగా చూపించుకుంటున్నారా? అంటే ఒక ప్రజా తీర్పు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఎన్నికలు జరిగినాయి. ఆయన పెద్ద పార్టీగా టీవీకే విజయ్ గారు వచ్చాడు. అక్కడ డిఎంకే స్టాలిన్ గారు ఏమన్నాడంటే, ప్రజా తీర్పును గౌరవిస్తాం ఖచ్చితంగాను, కొన్నాళ్ళు టైం ఇస్తాం కూడా అన్నారు. ఇక్కడ కూడా అంతే. 2019 ఎన్నికలు అయిన తర్వాత ఆ రోజు 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడండి, ఆయన ఖచ్చితంగా ప్రజా తీర్పును గౌరవిస్తాం. ఆయన 2 చోట్ల ఓడిపోయాడు ఇప్పటికి. అయినా కూడా ఏమన్నాడు, ప్రజా తీర్పును గౌరవిస్తాం, ఈ ప్రభుత్వానికి కొంత టైం ఇస్తాం, మంచి చేస్తే మద్దతు చెప్తాం, చెడు చేస్తే నిలదీస్తాం, ప్రశ్నిస్తాం అన్నాడు ఆయన. ఆ ఇంగిత జ్ఞానం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆయన్ని సపోర్ట్ చేసే వ్యక్తులకి ఏమైపోయింది అంటున్నాను నేను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే రాష్ట్రం ఏమైపోతుందన్న విషయం వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఎందుకు ఇటువంటి మరి విషయం చెప్పడం ఈ రోజుకి? అంటే ప్రజలు ఏమనుకుంటారో ఏంటి, ప్రజలు మేమిచ్చిన తీర్పు ఎవరో ఇచ్చిన తీర్పు కాదు కదా. ఓట్లకి సీట్లకి ఎప్పుడు సంబంధం ఉండదు మన దాంట్లోనమ్మా. మన పాలిటిక్స్, మన ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అలాగే ఉంటాయి, సిస్టమ్ అటువంటిది. అటువంటిప్పుడు ఇంత పర్సంటేజ్ ఎంత వచ్చింది, అర్ధరాత్రి 1 గంట వరకు 2 వరకు లైన్లో నిలబడ్డారు, 1 నిమిషంలో 3 ఓట్లు నిలబడ్డాయి. మీకు అంత టెక్నాలజీగా అంత ఇదిగా తెలిసినప్పుడు, అంత సమాచారం మీ దగ్గర ఉన్నప్పుడు ఆ కేసు ఏదో ఎలక్షన్ కమిషన్ మీద వేయాలి కదా. నిర్వహించింది ఎవరు? ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. ఎవరి తోడ్పాటుతోటి? రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతోటి. అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. అధికారులందరూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులే ఉంటారు, కేంద్రం నుంచి ఏం రారు. డైరెక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్. మరి అటువంటిప్పుడు మీరు ఎవరి మీద కేసులు వేయాలి? ఎవరి మీద పోరాడుతున్నారో? గాల్లో కత్తులు తిప్పితే ఏమవుద్దమ్మా, ఉపయోగం ఉంటుందా? యుద్ధం జరిగినట్ట? మీ నిజంగా చిత్తశుద్ధి ఉండి మీరు చేస్తున్న పోరాటాలు నిజాయితీ ఉంటే ఎవరి మీద చేయాలో వారి మీద చేయండి. అంతేగాని పదే మనకి వెనకాల ఎవరో ఒకరు డబ్బులు పెట్టుకుంటున్నారు కదా సభల సమావేశాలకి, మనకి ఒక ప్రచారం వస్తుంది కదా, మనకి ఒక పేపర్లోని ఛానల్లోని ఒక పెద్ద ఐటెం కింద వేయడానికి ఒక స్పేస్ ఇస్తున్నారు కదా అని సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడితే విలువలిపోతారు. ఆల్రెడీ ప్రజారాజ్యం కానించి మీ గౌరవం ఏంటో ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఇంకా దిగజారిపోవాలా? ఈ వయసులో ఆత్మపరిశీలన చేసుకోవాలి. కనీసం ఇప్పటికైనా మనం నిజాయితీగా ఉండాలి. ఏ విధంగా మాట్లాడితే ప్రజలకు గుర్తిస్తారు, రేపు పొద్దున్న తేడా వస్తే ప్రజలే శిక్షిస్తారు అనేటువంటి విధానం ఆయనకు ఉంటే ఇప్పటికైనా కనీసం ఆలోచనలో పడతాడో. లేకపోతే మాత్రం ప్రజలే ఒక చోట ఏదో టైంలో సరైన తీర్పిస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.